హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డీమోవర్స్ థీరం అంటే క్వశ్చన్ నెంబర్ 3 అని చెప్పాను. పబ్లిక్ పేపర్ లో మనకి క్వశ్చన్ నెంబర్ 3 లో వస్తుంది. డీమోవర్స్ థీరం లో ఉన్న 2 మార్క్స్ రిమైనింగ్ సమ్స్ చెప్తున్నాను చూడండి. ఇఫ్ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఆర్ ది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే నేను ఆల్రెడీ నిన్న క్వశ్చన్ లో చెప్పాను 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే మనం రాయొచ్చు 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. కనిపించగానే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 అని, ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 అని మనం ఈ రెండు ఫార్ములాస్ కూడా వేయొచ్చు అని నేను సమ్లో చెప్పాను. ఆయన ఏం ప్రూవ్ చేయమన్నారండి? 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్. ఫస్ట్ బిట్ దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్లస్ రెండు ఒక పక్క రాసుకున్నా. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా హోల్ క్యూబ్. మన దగ్గర ఉన్న ఫార్ములా 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 నుండి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ప్లస్ ఒమేగా వెళ్తే ఏమవుతుందండి? మైనస్ ఒమేగా. కాబట్టి ఏమవుతుందంటే మైనస్ ఒమేగా హోల్ క్యూబ్ మైనస్ ఏ మైనస్ 2a మైనస్ 2 ఒమేగా హోల్ క్యూబ్ అంటే మైనస్ 2 హోల్ క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 8 2 to 4 4 to 8 మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ఒమేగా క్యూబ్ వాల్యూ ఎంత చెప్పామండి? 1. సో మైనస్ 8 ఇంటూ 1 మైనస్ 8. సో దాని ఆన్సర్ ఎంత అంటే మైనస్ 8. నెక్స్ట్ సెకండ్ బిట్ 1 ప్లస్ ఒమేగా హోల్ క్యూబ్ ప్లస్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్. ఫస్ట్ ఈ రెండు పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా రాసిన తర్వాతే మనం ఆ సమ్ ఏ బిట్ అడిగితే దాని ఆన్సర్ చేయాలి. సరే, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 నుండి 1 ప్లస్ ఒమేగా అంటే ఏమి రాయొచ్చండి? మైనస్ ఒమేగా స్క్వేర్. అలాగే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా. మనం ఈ పాయింట్స్ రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా హోల్ క్యూబ్. మైనస్ క్యూబ్ చేస్తే మైనస్ ఒమేగా పవర్ 6. సో మైనస్ క్యూబ్ అంటే మైనస్ ఒమేగా క్యూబ్ మైనస్ ఒమేగా పవర్ 6 అంటే ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే 1 ఇంటూ 1 అంటే ఎంతండి? 1 మైనస్ ఒమేగా క్యూబ్ వాల్యూ కూడా ఎంతండి? 1 అంటే ఫైనల్ గా దాని ఆన్సర్ మైనస్ 2. ఇంకా లాస్ట్ బిట్ థర్డ్ బిట్ 1 మైనస్ ఒమేగా ఇంటూ 1 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఒమేగా పవర్ 4 ఇంటూ 1 మైనస్ ఒమేగా పవర్ 8. ఇది చూడండి ఒకసారి, ఈ రెండు వాల్యూస్ చేంజ్ చేయట్లేదు. 1 మైనస్ ఒమేగా ఇంటూ 1 మైనస్ ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ 4 ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా రాయొచ్చు. ఒమేగా క్యూబ్ వాల్యూ 1 కాబట్టి 1 ఇంటూ ఒమేగా. అలాగే ఒమేగా పవర్ 8 ని ఒమేగా పవర్ 4 ఇంటూ ఒమేగా పవర్ 4. ఒమేగా పవర్ 4 వాల్యూ ఒమేగా కాబట్టి ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా అని, ఒమేగా పవర్ 8 అంటే ఒమేగా స్క్వేర్ అని రాయొచ్చు. సో 1 మైనస్ ఒమేగా స్క్వేర్ ఏ ఇంటూ ఏ స్క్వేర్. అలాగే 1 మైనస్ ఒమేగా ఇంటూ 1 మైనస్ ఒమేగా హోల్ స్క్వేర్. ఇది కూడా అంతే, 2 టైమ్స్ ఉంది కాబట్టి 1 మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. a square into b square ab whole square. So 1 minus omega into 1 minus omega square whole square. 1 into 1 into minus omega square minus omega into 1 minus omega minus into minus plus omega cube. 1 ఈ రెంట్లో మైనస్ కామన్ తీస్తున్నానండి. ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ 1 మొత్తానికి ఏముందండి? హోల్ స్క్వేర్.
సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ దీని నుంచి ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ -1. సో దీని ప్లేస్ లో -1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ 3 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 9. సరే ఇందులోనే ఇంకొక బిట్ ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి, 1 అది లాస్ట్ బిట్, ఫోర్త్ బిట్. ఒమేగా ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఆర్ ది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, దెన్ ఫైండ్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే వీ నో దట్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0, ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1. LHS 2 minus omega into 2 minus omega square into 2 minus omega power 10 2 minus omega power 11. సో ఫస్ట్ రెండు సేమ్, లాస్ట్ సమ్ లాగే ఏమి మార్చను. ఇక్కడ చూడండి 2 మైనస్ ఒమేగా పవర్ 10 అంటే ఒమేగా క్యూబ్ ఒమేగా క్యూబ్ ఒమేగా క్యూబ్ 3 plus 3 6 plus 3 9. సో 1 into 1 into 1 into ఒమేగా అంటే టోటల్ గా ఎంత వచ్చిందండి ఒమేగా. ఒమేగా పవర్ 11 అంటే ఒమేగా పవర్ 10 ఇంటూ ఒమేగా. ఒమేగా పవర్ 10 వాల్యూ ఒమేగా వచ్చింది కాబట్టి ఒమేగా. సో ఎంతండి ఒమేగా స్క్వేర్. సో ఒమేగా పవర్ 11 ప్లేస్ లో ఒమేగా స్క్వేర్. మళ్ళీ సేమ్ 2 టైమ్స్ ఉంది, 2 మైనస్ ఒమేగా హోల్ స్క్వేర్. ఇది కూడా ఇంతకు ముందు సమ్ లాగే 2 మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఉంది, ఏబి హోల్ స్క్వేర్ అని రాస్తున్నాం. సో 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. 2 2s are 4 minus 2 omega square minus 2 omega plus omega into omega square omega cube 4. ఈ రెండులో కూడా -2 కామన్ తీస్తున్నానండి. ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా, దీని వాల్యూ 1 హోల్ స్క్వేర్. కానీ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ -1. సో దీని వాల్యూ -1. 4 minus 2 into -1 plus 1 whole square. అంటే 4 plus 2 plus 1 whole square. 4 plus 2 6, 6 plus 1 7 square is equal to 49. That is equal to RHS. Next sum చూడండి, 1 omega square are the cube roots of unity, then prove that a plus b into a omega plus b omega square into a omega square plus b omega equal to a cube plus b cube అని ప్రూవ్ చేయాలి. సరే మనం ఇది ప్రూవ్ చేయాలి కాబట్టి ఒక ఫార్ములా ఉందండి, a cube plus b cube. ఫార్ములా ఏంటంటే a plus b into a square minus ab plus b square. ఈ రెండు టర్మ్స్ మల్టిప్లై చేస్తే అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి చివరికి a cube plus b cube మిగులుతుంది. సరే ఫస్ట్ LHS తీసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ కనిపించిన ఒమేగా కనిపించిన మనం ఏం రాయాలండి, we know that 1 plus omega square equal to 0, omega cube equal to 1. ఈ రెండు పాయింట్స్ మనం రాయాలి. ఓకే, ఫస్ట్ LHS a plus b into a omega plus b omega square into a omega square plus b omega. ఈ a plus b ఇలాగ ఉంచేస్తున్నాను. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాను. ఈ టర్మ్ తో ఈ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేయాలి. a ఇంటూ a స్క్వేర్, ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యూబ్ ప్లస్ a ఇంటూ b ab, ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ b into a or a into b. b into a and a into b అని ఒకటే, ab omega square into omega square omega power 4. b into b square omega square into omega cube. a plus b into omega cube వాల్యూ అని చెప్పాను 1, నేను అది రాశాను కాబట్టి a square into 1 ప్లస్ ab. ఈ రెంట్లో కూడా ab కామన్ తీస్తున్నానండి. AB కామన్ తీస్తే
ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 4 ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఒమేగా క్యూ వాల్యూ 1. ఒకసారి ఒమేగా పవర్ 4 ఇంతకు ముందు సమ్లో చేసాం. దీని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా అని రాయొచ్చు. కానీ ఒమేగా క్యూబ్ వాల్యూ ఎంత అండి? 1 ఇంటూ ఒమేగా దట్ ఈస్ ఈక్వల్ టు ఒమేగా. అంటే ఒమేగా పవర్ 4 వాల్యూ ఎంత అండి? ఒమేగా రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ఆఫ్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ బి స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ఇంటూ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. దీని నుంచి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా వాల్యూ కావాలి. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అన్నా ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అన్నదే. +1 వెళ్తే ఏమవుతుందండి? -1. సో దాని ప్లేస్ లో ఏం రాస్తామండి? -1 ప్లస్ బి స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ దట్ ఈక్వల్ టు RHS. సో మనం ప్రూవ్ చేయాల్సింది కూడా చూడండి. If alpha comma beta are the roots of the equation x square plus x plus 1 equal to 0. మామూలుగా 1 ఒమేగా స్క్వేర్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ అన్నప్పుడు 1 ప్లస్ అది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అనుకుంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. దీన్ని ఇంకో విధంగా ఒమేగా స్క్వేర్ ఆర్ రూట్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 కూడా చెప్పొచ్చు. అలాగే ఇక్కడ ఏమన్నారు? ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఆర్ ది రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. అంటే మనకి ఆల్ఫా ప్లేస్ లో ఒమేగా తీసుకోవాలి, బీటా ప్లేస్ లో ఒమేగా స్క్వేర్ తీసుకుని ఈ సమ్ ని సాల్వ్ చేయాలి. అంటే అప్పుడు ఈ వాల్యూ 0 వస్తుంది అనమాట. సరే, గివెన్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? సిన్స్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. సరే, అండ్ ఇంకేముంది మన దగ్గర? ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 ఒమేగాలో. ఇక్కడ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్. మరి ఆల్ఫా రూట్ అంటే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే విధంగా ఉంది అని చెప్తున్నాను. ఇంకేమి ఇచ్చాడమ్మా? ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. అంటే కానీ దీని మీనింగ్ ఏం చెప్పాను? ఒమేగా స్క్వేర్ ఆర్ ది రూట్స్ ఆఫ్ అని కూడా రాయొచ్చు అని చెప్పాను. ఇక్కడ ఒమేగా స్క్వేర్ ప్లేస్ లో ఆల్ఫా బీటా ఇచ్చారు. అంటే టేక్ ఆల్ఫా ఈక్వల్ టు ఒమేగా, బీటా ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్. అది తీసుకోవడం ద్వారా ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవచ్చు. సో LHS is equal to ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 4 ఆల్ఫా ఇన్వర్స్ బీటా ఇన్వర్స్. ఆల్ఫా అంటే ఒమేగా హోల్ పవర్ 4, బీటా అంటే ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 4. ఆల్ఫా ఇన్వర్స్ అంటే యాక్చువల్గా 1/ఆల్ఫా అంటే 1/ఆల్ఫా అంటే ఒమేగా. బీటా ఇన్వర్స్ అంటే 1/బీటా. బీటా అంటే ఒమేగా స్క్వేర్. ఒమేగా పవర్ 4 ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా 1 ఇంటూ ఒమేగా అంటే ఒమేగా అని రాయొచ్చు. ప్లస్ ఒమేగా పవర్ 8. ఒమేగా పవర్ 8 ని ఒమేగా పవర్ 4 ఇంటూ ఒమేగా పవర్ 4. ఒమేగా పవర్ 4 వాల్యూ మనకు ఆడి ఎంత వచ్చిందండి? ఒమేగా ఇంటూ ఒమేగా అంటే ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ లో రాస్తాను. 1/ఒమేగా క్యూబ్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1/1. ఒమేగా క్యూబ్ వాల్యూ 1 కాబట్టి అంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్. మనకు తెలిసిన ఫార్ములా ప్రకారం 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే 0. దట్ ఈక్వల్ టు RHS. ఈ సమ్ లో గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా కామా బీటా ది రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అన్నారు. అంటే ఒమేగా స్క్వేర్ ఆర్ ది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని కానీ ఒమేగా స్క్వేర్ ఆర్ ది రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ అన్నా కూడా 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ మార్చి ఆల్ఫా కామా బీటా అంటే ఒమేగా స్క్వేర్ ప్లేస్ లో ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇచ్చారు. అంటే మనం ఏడా ఇచ్చండి? ఆల్ఫా ఇజ్ ఈక్వల్ ఒమేగా,
బీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, ఇందులో ఆల్ఫా ఉన్న ప్లేస్ లో ఒమేగా, బీటా ఉన్న ప్లేస్ లో ఒమేగా స్క్వేర్ పెట్టుకోవడం ద్వారా మనకి ఫైనల్ గా ఆన్సర్ 0 వస్తుంది. ఇది కూడా రీసెంట్ గా అడుగుతున్నారు, ఇది కూడా ఇంపార్టెంట్ సమ్. హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.